ఇటీవలే హిందీలో 'చావా' అనే సినిమా విడుదలైన తర్వాత ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించిన చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. చావా అంటే సింహపు పిల్ల అని అర్థం. మొఘలు చక్రవర్తి అయిన ఔరంగజేబును మరాఠా గడ్డను తాకనీయకుండా తెగించి పోరాడి సనాతన ధర్మం కోసం, హిందూ మత పరిరక్షణ కోసం తన చివరి శ్వాస వరకు పోరాటం చేసి చివరికి తన సొంత వారి నమ్మక ద్రోహం వల్ల దారుణంగా బలైన మరాఠా చక్రవర్తి సంభాజీ మహారాజ్ గురించి చరిత్ర పుటల్లో పరిమితంగానే ఉన్నప్పటికీ చావా సినిమాతో ప్రతి ఒక్క భారతీయుడి గుండె చప్పుడయ్యాడు. ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘలుల దురాక్రమణను ఎదిరించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి స్వాతంత్రం కోసం, హిందువుల రక్షణ కోసం ఆయన చేసిన ఎన్నో పోరాటాల గురించి మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. ఆయన తర్వాత తన పెద్ద కొడుకైన సంభాజీ మహారాజ్ కూడా శివాజీ లాగానే నిజమైన ధర్మవీర్. ధర్మవీర్ అంటే తాను పుట్టి పెరిగిన ధర్మాన్ని రక్షించడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేవాడు అని అర్థం. సంభాజీ మహారాజ్ని 40 రోజుల పాటు ఎంతో క్రూరంగా హింసించినప్పటికీ ఔరంగజేబు ముందు తలవంచలేదు. తన దగ్గరున్న కేవలం 20,000 మంది సైన్యంతో 8 లక్షల మంది ఉన్న ఔరంగజేబు సైన్యాన్ని పరుగులు పెట్టించాడు. గోవాలో పోర్చుగీసు వారు హిందువుల దేవాలయాలను ధ్వంసం చేసి బలవంతంగా మత మార్పిడులను చేస్తున్నారని సంభాజీ మహారాజ్ వారితో కూడా పోరాటాలు చేశాడు. అంతటి వీరుడైన సంభాజీ మహారాజ్ తన తండ్రి అయిన శివాజీ మహారాజ్ మరణించిన తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు, ఔరంగజేబు ఛత్రపతి సంభాజీని ఎలా బంధించాడు, అంతేకాకుండా ఔరంగజేబు అఖండ భారతాన్ని ఎందుకని పరిపాలించలేకపోయాడు, ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పూర్తిగా విన్న తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక కథలోకి వెళితే, సంభాజీ భోంస్లే 1657 మే 14న పూణే సమీపంలోని పురందర్ కోటలో జన్మించాడు. సంభాజీ 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తల్లి అయిన సాయిబాయి మరణించింది. దాంతో సంభాజీ తన నానమ్మ అయిన జియాబాయి పరిరక్షణలో పెరిగాడు. జియాబాయి తన కొడుకైన శివాజీకి ఎలాగైతే ధైర్య సాహసాలు నూరిపోసి పెంచిందో అలాగే తన మనవడైన సంభాజీకి కూడా రామాయణ మహాభారతాల గురించి, ఎంతోమంది వీరుల గురించి చెబుతూ చిన్నతనం నుండే ఉన్నతమైన మరియు ఆదర్శమైన భావాలతో పెంచింది. సంభాజీ విద్య కోసం శివాజీ మహారాజ్ అనేక మంది పండితులను నియమించుకున్నాడు. ఈ విధంగా సంభాజీ సంస్కృతంతో పాటు మరో 12 భాషలను నేర్చుకున్నాడు. అంతేకాకుండా సంభాజీ తన చిన్నతనంలోనే అన్ని విద్యలలో ఆరితేరాడు. తన మతాన్ని ప్రేమిస్తూ పరమతాలను గౌరవించడం తన తండ్రి నుండి వారసత్వంగా తీసుకున్నాడు. 1674 జూన్ 6న శివాజీ మహారాజ్ పట్టాభిషేకంలో సంభాజీని మరాఠా సామ్రాజ్యానికి యువరాజుగా ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. దాంతో అప్పటి వరకు సంభాజీని ఎంతో ప్రేమగా చూసుకున్న అతని సవతి తల్లి సోయిరాబాయి తన సొంత కొడుకైన రాజారాంనే మరాఠా సామ్రాజ్యానికి రాజును చేయాలని సంభాజీపై రహస్యంగా కుట్రలు చేయడం మొదలుపెట్టింది. దాంతో సంభాజీ కొంతకాలం తన తండ్రికి దూరంగా ఉండవలసి వచ్చింది. కేవలం 16 సంవత్సరాల వయసులోనే సంభాజీ రామ్నగర్లో జరిగిన యుద్ధానికి నాయకత్వం వహించి గెలిచాడు. ఛత్రపతి శివాజీ మరణించే సమయంలో సోయిరాబాయి తన అనుచరులతో కలిసి పన్హాలా కోటలో సంభాజీని బంధించడానికి పథకం వేసింది. అలా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏప్రిల్ 3, 1680వ సంవత్సరంలో మరణించారు. ఆయన మరణించే సమయంలో తన కొడుకుల్లో ఎవరినీ మరాఠా సామ్రాజ్యానికి వారసుడిగా ప్రకటించలేదు. ఇక అప్పటికే పన్హాలా కోటలో ఖైదు చేయబడ్డ సంభాజీకి తన తండ్రి మరణించాడన్న వార్త మొదట్లో చేరలేదు. దీనికి కారణం తన సవతి తల్లి అయిన సోయిరాబాయి ఆదేశాలని చరిత్ర చెబుతుంది. ఆమె తన సొంత కొడుకైన రాజారాంని ఏప్రిల్ 21, 1680న మరాఠా సామ్రాజ్యానికి వారసుడిగా నియమించి ఛత్రపతి వారసుడిగా ప్రకటించారు. దీని గురించి సంభాజీ మహారాజ్కి కొంతమంది తన మరాఠా స్నేహితుల ద్వారా తెలిసింది.
తన సవతి తల్లి కుట్రను ఆలస్యంగా పసిగట్టిన 22 ఏళ్ల శంభాజీ పన్హాలా కోటను, రాయగఢ్ కోటను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఇప్పుడు నాయకుడు లేని మరాఠా సామ్రాజ్యంపై ఔరంగజేబు దండెత్తబోతున్నాడని తెలిసి ఇప్పుడు మరాఠా సామ్రాజ్యానికి బలమైన నాయకుడు కావాలని సోయిరాబాయి సోదరుడు హంబీర్రావు మోహితే శంభాజీకి మద్దతునిచ్చాడు. అలా చావా జూలై 20, 1680న ఛత్రపతిగా మరాఠా సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. అప్పటికే భారతదేశాన్ని ఒక ముస్లిం రాజ్యంగా మార్చాలని కలలుగన్న ఔరంగజేబు 1682లో దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికలు వేశాడు. ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం దిక్కుతోచని పరిస్థితిలో ఉందని, శంభాజీకి పరిపాలనా అనుభవం లేదని చావాని తక్కువ అంచనా వేశాడు. ఇక ఛత్రపతి అయిన శంభాజీ మహారాజ్ సన్నిహితుల ద్వారా తనపై జరిగిన కుట్రల గురించి తెలుసుకొని సోయిరాబాయి అనుచరులను ఏనుగులతో తొక్కించాడు. కానీ తన సవతి తల్లి అయిన సోయిరాబాయి ఎన్ని కుట్రలు చేయించినా ఆమె చనిపోయేంత వరకు తన సొంత తల్లిలాగానే గౌరవించాడు. ఇటు చూస్తే మతోన్మాదులైన మొఘలులు హిందూ ఆలయాలను ధ్వంసం చేసుకుంటూ హిందువులను చిత్రహింసలు పెట్టి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్పించేవారు. ఒకవేళ ఎవరైనా మతమార్పిడికి ఒప్పుకోకపోతే ఔరంగజేబు వారిపై జిజియా ట్యాక్స్ విధించి పన్నుల రూపంలో వారిని వేధించేవాడు. జిజియా ట్యాక్స్ అంటే ఎవరైనా ఇస్లాం మతస్థుల వారు కాకుండా వేరే మతస్థుల వారు ఉంటారో వారు మాత్రమే ఆ రాజ్యంలో తమ భద్రత కోసం ఈ పన్ను కట్టవలసి ఉంటుంది. ఈ పన్నులు ఎంత దారుణంగా ఉండేవంటే ఒక వ్యక్తి సంవత్సరమంతా కష్టపడి సంపాదించిన మొత్తాన్ని ఈ పన్ను రూపంలో లాక్కునేవారు. ఒకవేళ ఎవరైనా కట్టకపోతే చిత్రహింసలు పెట్టి మరీ చంపేసేవారు. దాంతో చాలామంది ఆ బాధలను భరించలేక ఇస్లాంలోకి మారిపోయేవారు. అలా మొఘలుల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోవడంతో శంభాజీ ఔరంగజేబుకి ఎంతో ఇష్టమైన బుర్హాన్పూర్పై దాడి చేయాలని అనుకున్నాడు. అందుకోసం హంబీర్రావు మోహితే 15,000 మంది అశ్విక దళంతో బుర్హాన్పూర్కి బయలుదేరాడు. దీని గురించి గూఢచారుల ద్వారా తెలుసుకున్న కాకర్ ఖాన్ హంబీర్రావు మోహితే శిబిరంపై దాడి చేయడానికి రహస్యంగా తన సైన్యంతో అర్ధరాత్రి బయలుదేరాడు. దాంతో శంభాజీ 4,000 మంది అశ్విక దళంతో ఊహించని రీతిలో కాకర్ ఖాన్ని ఎదుర్కొని బుర్హాన్పూర్లో విధ్వంసాన్ని సృష్టించాడు. అప్పటి వరకు శంభాజీని అంతగా లెక్క చేయని ఔరంగజేబు ఇక తన దృష్టినంతా మరాఠా సామ్రాజ్యంపై పెట్టాడు. ఆ తర్వాత శంభాజీ మహారాజ్ మొఘలులని సవాలు చేస్తూ ఔరంగాబాద్పై దాడి చేశాడు. దాంతో ప్రతీకారంతో రగిలిపోయిన ఔరంగజేబు తన సైన్యం మొత్తాన్ని దక్కన్ ప్రాంతంలో మోహరించాడు. దాంతో ఉత్తర భారతదేశంలో బుందేల్ఖండ్, పంజాబ్, రాజస్థాన్ లాంటి కొత్త హిందూ రాజ్యాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో కులకర్ణి అనే బ్రాహ్మణుడిని మొఘలులు బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చేశారు. అది భరించలేని కులకర్ణి తిరిగి హిందూ మతంలోనికి మారడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ అతని గ్రామంలో ఉండే మిగతా హిందువులు అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న కులకర్ణి శంభాజీని కలిసి తమ కష్టాలను చెప్పుకోవడంతో అతను తిరిగి హిందూ మతంలోనికి మారడానికి వెంటనే ఏర్పాట్లు చేయించాడు. అంతేకాకుండా మొఘలుల చేత బలవంతంగా ఇస్లాం మతంలోనికి మారిన వారు తిరిగి హిందువులుగా మారడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ఔరంగజేబుకి మరింత కోపాన్ని తెప్పించింది. అలా శంభాజీ పరిపాలించిన 9 సంవత్సరాల కాలంలో మొఘలులతో పాటు జరిగిన 120 యుద్ధాల్లో ఒక్కసారి కూడా ఓడిపోని శంభాజీని ఔరంగజేబు ఎలాగైనా బంధించాలని అనుకున్నాడు. అందుకోసం ఔరంగజేబు అడ్డదారుల కోసం వెతుకుతూ ఉండగా అలా దొరికిన వాడే గనూజీరావు షిర్కే. ఈ గనూజీరావు షిర్కే శంభాజీ భార్య అయిన యేసుబాయికి అన్నయ్య, శంభాజీకి స్వయానా బావమరిది. మరాఠా సామ్రాజ్యంలో ఉన్న సామంత రాజ్యం శృంగార్పూర్కి సర్దార్గా ఉండడం ఇష్టం లేని గనూజీరావు షిర్కే శృంగార్పూర్పై పూర్తి అధికారం తనకే ఉండాలని కోరుకునేవాడు. శంభాజీ అందుకు అంగీకరించకపోవడంతో గనూజీరావు ఔరంగజేబుతో చేతులు కలిపాడు. మల్కాపూర్లో షిర్కే మరియు దేశాయిల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడానికి శంభాజీకి సలహాదారుడు మరియు సన్నిహిత మిత్రుడైన కవి కలాష్ని మల్కాపూర్కి పంపించాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న గనూజీరావు కవి కలాష్పై దాడి చేశాడు. ఈ విషయం తెలిసి శంభాజీ కవి కలాష్కి సహాయం చేయడానికి
సర్దారులందర్నీ శృంగార్పూర్కి దగ్గరలో ఉండే సంగమేశ్వరికి రమ్మని కబురు పంపి అక్కడికి బయలుదేరాడు. ఆ సమయంలో శంభాజీ కేవలం 400 మంది సైనికులతో సంగమేశ్వర్కి వస్తున్నాడనే విషయాన్ని గనూజీరావు మొఘల్ కమాండర్ ముకరబ్ ఖాన్కి తెలియజేశాడు. వెంటనే ముకరబ్ ఖాన్ 5000 మంది సైన్యంతో అర్ధరాత్రి సమయంలో సంగమేశ్వర్కి బయలుదేరాడు. దీని గురించి తెలుసుకున్న మరాఠా కమాండర్ మల్హోజీ గిరిపడే ఎంతో ప్రమాదకరమైన సావిత్రి నదిని దాటి శంభాజీని సంగమేశ్వర్ నుండి తప్పించే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే మొఘల్ సైన్యం సంగమేశ్వర్ని చుట్టుముట్టింది. మల్హోజీ గిరిపడే శంభాజీని తప్పించే ప్రయత్నంలో మొఘల్ సైన్యంతో పోరాడుతూ తన ప్రాణాలు విడిచాడు. దాంతో శంభాజీ మహారాజ్ సింహంలా గర్జించి మొఘల్ సైన్యంపై విరుచుకుపడ్డాడు. సింహంలా వీరోచితంగా పోరాడుతూ తీవ్రంగా గాయపడ్డాడు. అలా ఎంతో రక్తపాతం జరిగిన తర్వాత చివరికి మొఘల్ సైన్యం శంభాజీ మహారాజ్ని బంధించగలిగింది. ఓ యుద్ధ ఖైదీకి ఇవ్వాల్సిన కనీస గౌరవం, మర్యాద ఇవ్వకుండా ఔరంగజేబు శంభాజీ మహారాజ్కి, కవి కలాష్కి బఫూన్ వేషం వేయించి వీధుల్లో నడిపించి రాళ్లతో కొట్టించాడు. ఇక్కడ బఫూన్ అంటే జోకర్లాగా రంగురంగుల దుస్తులు వేయించడం. అయినా ఔరంగజేబు పగ చల్లారకపోవడంతో శంభాజీ ముఖానికి పేడ, బురద పూయించి తన సైనికులతో ఆయనపై మూత్రం పోయించాడు. ఒంటెలకు కట్టి పరిగెత్తించి తలక్రిందులుగా వ్రేలాడదీయించాడు. తనని చక్రవర్తిగా అంగీకరించి ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే ఔరంగజేబు శంభాజీని విడిచిపెడతానని అన్నాడు. కానీ తనని ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా తాను పుట్టింది హిందువుగానే, చనిపోయేది కూడా హిందువుగానే అని శంభాజీ మహారాజ్ ఔరంగజేబుకి తెగేసి చెప్పాడు. దాంతో కోపం కట్టలు తెంచుకున్న ఔరంగజేబు శంభాజీ చర్మం ఒలిపించి దానిపై ఉప్పు కారంతో నింపేశాడు. గోళ్లను ఒక్కొక్కటిగా పీకించి కొరడాలతో తీవ్రంగా కొట్టించాడు. నాలుక కోయించి సలసల కాగుతున్న ఇనుప చువ్వలతో శంభాజీ మహారాజ్ కళ్ళు పొడిపించాడు. ఇలా 40 రోజుల పాటు ఒంట్లో ఒక్కో భాగాన్ని కోయించాడు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా క్రూరంగా ఘోరంగా హింసించాడు. అయినప్పటికీ శంభాజీ మహారాజ్ ఔరంగజేబు షరతులకి తలవంచలేదు. హిందూ సాంప్రదాయం ప్రకారం శంభాజీకి అంత్యక్రియలు జరగకూడదని 1689 మార్చి 11న ఔరంగజేబు శంభాజీ తల నరికి దాన్ని కుక్కలకి ఆహారంగా వేశాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పూణే సమీపంలోని భీమా నదిలో విసిరేశాడు. ఆ భీమా నది పక్కనే ఉన్న వధూ గ్రామ ప్రజలు ఆ ముక్కలన్నింటినీ సేకరించి ఒకదానితో ఒకటి జోడించి శంభాజీ మహారాజ్కి హిందూ సాంప్రదాయం ప్రకారం ఘనంగా అంత్యక్రియలు జరిపించారు. శంభాజీ మహారాజ్ వీరమరణం తర్వాత ఆయన స్ఫూర్తితో అప్పటి వరకు వేరువేరుగా ఉన్న మరాఠాలందరూ ఒక్కటై మొఘలులని తీవ్రంగా ప్రతిఘటించారు. అలా ఔరంగజేబు 27 సంవత్సరాల పాటు మరాఠాలతో యుద్ధం చేసి దక్కన్ ప్రాంతం నుండి కనీసం పిడికెడు మట్టిని కూడా తీసుకెళ్లలేకపోయాడు. 1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత మొఘలు సామ్రాజ్యమంతా కుప్పకూలిపోయింది. శంభాజీ మహారాజ్ లాంటి కొడుకు తనకుంటే అఖండ భారతాన్నంతా సునాయాసంగా పరిపాలించేవాడినని ఔరంగజేబు తాను మరణించే సమయంలో శంభాజీని తలుచుకున్నాడంట. మరాఠాల తిరుగుబాటుతో అఖండ భారతాన్ని పరిపాలించాలనుకున్న ఔరంగజేబు కళ చివరికి కలగానే మిగిలిపోయింది. ధర్మవీర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ కేవలం తన మతాన్ని మాత్రమే రక్షించలేదు, మొత్తం భారతదేశాన్ని మతపిచ్చి ఉన్న మొఘల్స్ బారి నుండి రక్షించాడు. శంభాజీ మహారాజ్ గురించి, ఆయన ధైర్య సాహసాల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే అవుతుంది. ఎందుకంటే శంభాజీ మహారాజ్ తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి తనని నమ్ముకున్న ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం, వారి పట్ల శంభాజీ చూపించిన విధేయత మాటల్లో చెప్పలేనిది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.